దేవయ్య, ఓయ్ దేవయ్య, ఇటు ఇక్కడ. ఏమిటో ఇది? ఈ ఫారమేనండి, చేస్తున్నాను. భారం కాదు, నా శ్రార్థం. చెవుడు చెత్తారు అని నీకే తగలడాలా? ఏమిటో ఇది? వరుడు కావలను అనడానికి బదులు వరుడు చావవలనా? వేవర్స్ అసోసియేషన్ కి బదులు బేవార్స్ అసోసియేషనా? జత దినోత్సవానికి బదులు జత దినోత్సవమా? మందుల కంపెనీకి రామ 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 మందుల కంపెనీకి బదులు పందుల కంపెనీయా? ఇక్కడ పరపతి సౌకర్యములు కల్పించబడును అనడానికి ఇక్కడ పరసతి సౌకర్యములు కల్పించబడునా? ఏవోయ్, ఓయ్, నా ప్రెస్ ఉంచదలిచేవా మూయించదలిచేవా? ఇలాగైతే 3 రోజులు కూడా ఉండదు నా ప్రెస్. నన్ను ఏం చేయమన్నారండి? తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి, మన ప్రెస్ లో 23 అక్షరాలే ఉన్నాయి. వాటితోటి సర్దుకోమని మీరే కదని చెప్పారు. మర్చిపోయారేటండి? సార్, ఎవరండి అది? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఏమండి, పేరేమిటో చెప్పావు? వేణు అండి. వేణు వేణు వేణు. నా గేయాలు మీరు చదివారండి? చూడు, నువ్వు అటువంటి చచ్చుకేయలు పాటలు మానేసి మంచి సెక్స్ కథలు రాయవయ్యా. అంతేకాదు, నీ పేరు వేణు అని మార్చేసుకుని కృష్ణవేణి అని పేరు పెట్టుకో. ఎందుకో తెలుసా? ఆడవాళ్ల రచనలు అంటే అటు బతుకుల వాళ్ళు ఇటు సినిమాల వాళ్ళు ఎగబడిపోతున్నారు బిజినెస్ కోసం. నీ సలహా చాలా సంతోషం. ఇంతకీ నా గేయాలు మీరు అచ్చివేస్తారో చెప్తే. సరే, నీ గేయాలను అచ్చివేస్తే ఈ కొత్తూరి కోదండరామయ్య నెత్తిని కొంగేసుకు పోవాలి. అంతేలేండి. గాడిదలకేం తెలుస్తుంది గంధాల వాసన. నా ఫైల్ ఎక్కడ? ఒరే గాడిద, గాడిదని పిలవమంటారండి? గాడిద కాదురా, కంచర గాడిద. ఈయన ఫైలు ఫైలు. ఆ చిట్టి గీతాల్లో పారేమని మీరే కదండి చెప్పారు. మా ఫైల్ మీ చిత్తు కాగితాల కుప్పలో పారేసే అధికారం మీకు ఎవరిచ్చారు? చూడబ్బాయ్, నువ్వు మహా కోప్పడవలసిన అవసరం ఏమీ లేదు. మహాకవుల రచనలన్నీ కూడా ఒకప్పుడు చిత్తుబుట్టలో కాపురం చేసినవే. ఇంకా ఏదో సాహిత్యాభిమానం ఏడ్చింది కాబట్టి వీధి కుప్పలో పడేయకుండా చిత్తు కాగితాల్లో తెలుస్తూనే ఉంది మీ సాహిత్యాభిమానం. మీలాంటి పబ్లిషర్స్ బ్రతుకున్నంత వరకు వచ్చేది శవ సాహిత్యమే. వస్తాను. ఇంత ఎమోషన్ ఉంటే బ్రతకడం కష్టమయ్యా. కాస్త బండబాతుకోవాలి నాయన. గురు అమ్మ గురువు, అయ్యా 4 దొరికినావు గురువా. నువ్వు కదలకుండా అలా కూర్చో, 5 నిమిషాల్లో శుభ్రంగా తల ఒళ్ళు మాలిష్ చేసేసి బండిని కండిషన్ లో ఇట్టేస్తాను. ఇదిగో నీకోసం వేయించినాను స్పెషల్ గా నిమ్మనాయిలు. నాకెందులో రావదాస్? అమ్మమ్మ, అలాగా నీ గురువా. ఇదిగో గురువా, నీకు ఎంత సేవ చేసినా రుణం తీసుకోలేను గురువా. నువ్వు పాట రాసి ఇచ్చాక రోజు 10-15 సంపాదించేస్తున్నాను గురువా. అంటే కవిత్వం కూడా అన్నం పెడుతుందన్నమాట. అమ్మమ్మ, అంత సులువుగా పెట్టదు. అసలు వ్యాపారంలో ఉన్న సీక్రెట్ ఏంటంటే సరుకులో ఉన్న సత్తా కాదు మనకు కావాల్సింది, దాన్ని జనానికి అంటగట్టడంలో సత్తా కావాలి. మన ఊళ్ళో గిరిజాలకే ఉన్నాడు చూడు, ఆయన దగ్గర ఎప్పుడు ఒక 1/2 సాగు పద్యాలు, ఒక 1/2 సన్మాన పద్యాలు రెడీగా ఉంటాయి. ఊళ్ళోకి ఎవడన్నా రాబోయం అని పట్రాజులో కట్టుకుని తోమేస్తాడు. అటు పలుకుబడి ఇటు రాబడి 2 ఉన్నాయి. నాకు అలాంటివి చేత కాదు. అందుకే కదా మేళ్ల మీద ఉండాల్సినోడు పార్క్ బెంచీల మీద బతికేస్తాను. ఇదిగో చూడు గురువా, ఈ రోజుల్లో వ్యాపారానికి అదేది పబ్లిసిటీ ప్రచారం ఉండాలి, లేకపోతే దేవుడు కూడా పలుకుబడి ఉండదు. అని చేత నువ్వు రాసిన కాగితాలన్నీ నా ముఖమే బారాయి. ఊళ్ళో పెద్దలందరినీ తీసుకొచ్చి చదివి వినిపించేస్తాను. ఇదిగా మొంత కింద పప్పులాగా ఆటాటుగా అమ్మేస్తాను. కడుపు కక్కుర్తి కోసం కవిత్వం నమ్ముకోమంటావు దాసు? ఏ పెళ్ళని నమ్ముకుంటే తప్పు, కానీ మాటలు అమ్ముకుంటే తప్పు ఏమన్నది గురువా. నేను మాత్రం ఆ పని చేయలేదు. నువ్వెక్కడ దొరికావా ఏది గురువా? ఇదిగా నీకు వచ్చిన కవిత్వం నాలాటోడికి కనుక వస్తే ఈ కుర్సీ కాదు, ఇంతకంటే పెద్దది వేసుకుని దర్జాగా కూర్చుని ఊళ్ళో రసికులు అందరి చేత మాలిక్ చేయించేసుకుంది. ఏంటి బాబు మరీ బంగారంలో చూస్తున్నావు? ఏం చేయమంటావమ్మా, ఈ కాత్తగంప 50 రూపాయలు ఎట్టుకోన్నా. బంగారం కాక మరి ఏంటి పంచట్టు బాబు. ఏమో డబ్బులు. బాబాయ్ 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 బాబు వేణు. బాబాయ్ 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 అయినా వేణు. వేణు అమ్మా. బాబు వేణు, ఏమిట్రా ఇది? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు? ఇల్లు వదిలిపెట్టి ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావురా? ఇల్లు వదిలిపెట్టినందుకు కాదమ్మా, తల్లిని వదిలిపెట్టినందుకే బాధ. ఆ బాధ నీకేమాత్రం ఉన్నా ఒక్కసారి వచ్చి కనపడకపోతావా? ఏ ముఖం పెట్టుకుని కనపడమంటావమ్మా?
చేయటానికి ఉద్యోగం లేదు, చేతిలో చిల్లి కవ్వలేదు. తల్లికి కావలసింది నీ సంపాదన కాదురా, నీ క్షేమం. సరేలే, పద ఇంటికి పోదాం. ఇంటికి అన్నం తిని ఎన్నాళ్ళ ఏందో ఏమో. లేదమ్మా, నేను బాగానే తింటున్నానమ్మా. ఆ మొక్కం చూస్తేనే తెలుస్తుందిరా. సరేలే పద. రా బాబాయ్ వెళ్దాం. బాబు, నీకు అరిసెలంటే ఇష్టంగా అన్నం ఉడికే లోపల ఈ అరిసెలు తిను బాబు. తిను బాబు. అంత మంచి గుమాయింపుగా ఉంది. తమ్ముడు వేణు, అరిసెలు తింటున్నావా? తిను బాబు తిను. అరిసెలతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిపి బాగా తినమ్మా. ఒరే ధనం, పెట్టే వాళ్లకు లేకపోయినా తినే వాళ్ళకైనా ఉండాలి బుద్ధి. అవునవును. వాళ్ళ మాటలకి వెళ్ళే బాబు, నువ్వు తిను. మీరు మనుషుల రాక్షసుల విరోధైన ఆకలంటూ వస్తే ఇంత అన్నం పెడతామే. మీ తోడబుట్టిన వాడు, మీకంటే చిన్నవాడు, ఇన్నాళ్ళకి ఇంటికి వస్తే 2 అరిసి ముక్కలు పెట్టానని మీ నోటికొచ్చినట్టు వాగుతారా? తేరగా తినటానికి ఇదేం ధర్మసత్రం కాదు. అయినా వాడి కాళ్ళు లేవా చేతులు లేవా? కష్టపడి సంపాదించుకోమను, కడుపు నిండా తినమను. ఎవరొద్దన్నారు? ఏరా ధనం, అసలు వాడికి తిండెందుకన్నాయా? కవిత్వం వెలగబెడుతున్నాడుగా, దాన్నే తిని బ్రతకమాను. ఒరే ఒరే, ఇంత పసికందు నా ఒళ్ళో పారేసిపోయారా మీ నాన్న. మీరు వాడిని తండ్రిలా సాకాల్సింది పోయి. తండ్రి లాగానా? ఇలాంటి చవటని కనమని ఆయన్ని మేము అడగలేదు. ఎరా ధనం, అవునంతే. అయినా వాడిని పోషించాల్సిన కర్మ మనకేం పట్టింది? కర్మ మీది కాదురా, నాది. అందుకేరా మీతో ఇన్ని మాటలు పడుతున్నాను. 4 ఏళ్ళు చాకరీ చేసుకుంటే వాడికి నాకు హాయిగా గడిచిపోతుంది. కానీ మీ గౌరవం కోసం, మీ పరువు కోసం కడుపు తీపి చంపుకుని ఇక్కడే పడి ఉంటున్నాను రా. నేను ఇక్కడే ఇలాగే చస్తే అప్పుడు మీ కళ్ళు చల్లగా ఉంటాయి. వదినా, నాదొక ఫైల్ ఉండాలి. ఆడవాళ్ళని అడుగుతాడారా? నన్ను అడుగు చెప్తాను. అక్కడున్న ఫైలు చెత్త కాగితాలు ₹1 అమ్మేశాను. ఏమిటి, నాకేయాలి అమ్మేశారా? నా కవిత్వాన్ని ₹1 అమ్మేశారా? అవును, ఆ కిరాణా కొట్టు సుబ్బయ్య మంచాడు గనక ₹1 ఇచ్చాడు. అవును, వాటి విలువ మీలాంటి మూర్ఖులకేం తెలుస్తుంది? ఏమన్నావా? మేం మూర్ఖులా? ఏరా, ఆ కాగితాలతో పాటు నిన్ను కూడా ఆ చెత్త కుప్పలో తోస్తేనే నీ రోగం కుదరదు. మూర్ఖులు అంట, మూర్ఖులు. నీకు దిక్కున చోటు చెప్పుకోరా. బాబు, అమ్మా, పెడుతున్నావా బాబు? వెళ్ళకి ఎలా ఉండగలమ్మా? ఆకలి దప్పులతో ఎలా పెడతావు బాబు? నిన్ను కనిపెట్టుకుని ఉండేవాళ్ళు ఎవరయ్యా? నన్ను తీసుకెళ్ళు. ఇక నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇక్కడ తినే ప్రతి ముద్ద నా గుండెల్లో బరువైపోతుంది. నేను కన్న తల్లిదన్న సంగతే వాళ్ళు మర్చిపోయారు. ఇక నా వల్ల కాదు బాబు, నన్ను తీసుకెళ్ళు. అమ్మా, అమ్మా, తీసుకుని వెళ్ళాలనే నా ఉద్దేశం కూడానమ్మా. కానీ నాతో పాటు నిన్ను పస్తులుంచలేనమ్మా. కాస్త గంజి నీళ్ళైనా తాగే ఆధారం చూసుకుని నిన్ను తప్పకుండా తీసుకువెళ్తానమ్మా. తప్పకుండా తీసుకువెళ్తా.